జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. హే సంయుక్త, ఆల్రెడీ మీ బావని కాల్ చేశావు, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? చచ్చినవాడెలా తిరిగొచ్చాడని షాక్ అవుతున్నావా? రే, ఎక్కడికి వెళ్ళిపోయారా? రండ్రా రే. నీకు షాక్ లో పరిసరాలు కనిపించట్లేదనుకుంటా. చూడరా, అందరినీ చూడు. అయ్యో, నా వల్ల కావట్లేదు. వీడికి జరిగిందేంటో మళ్ళీ మళ్ళీ మనమే చెప్పాల్సి వస్తుంది. మన కర్మ. సూర్యుడంటి వాడొచ్చాడు సూడే, మహావీరుడల్లే కబడ్డీ వీడే. సూడే బసవన్న వచ్చాడు సూడే, జారుతుంటే నీళ్లు కళ్ళ వెంటే, చెట్టులెట్టి ధైర్యం ఇచ్చేవాడే. సూడే బసవన్న వచ్చాడు సూడే, పక్కా చేసాడంటే లెక్క తెచ్చేసినట్టే, పక్క డోలకినట్టే, హో డంకా మోగించినట్టే, లంక తగలెట్టినట్టే, ఇంకా మిగిలేది మట్టేరో. వచ్చే ఆవేగం చూడిచ్చే రగిలించేటోడు విచ్చు కత్తంటి చూపు. రెచ్చి రేగాడో నేడు చచ్చి పోతావు చూడు, వీరా భద్రుడు వీడు. వీర 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 శూర 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 అమ్మ అంటూ అమ్మ నిన్నే పిలిచేరా. సైరా 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 తీర తూకిరారా కంటే తెచ్చి నువ్వు కప్పే కసిరా. ఏరా, నిన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించిన బుద్ధి రాలేదారా నీకు? నీకు బుద్ధి చెప్పాల్సింది నేను కాదురా. అయినా నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? బుద్ధొచ్చేలా బుద్ధెలా చెప్పాలో తెలుసు కదా నీకు. వీడికి చెప్పు. రే ఏంట్రా? రే రే రే, నన్ను పెళ్లి చేసుకుంటావా? మా అక్కతో నేను నీకు పెళ్లి జరిపించాలా? లేకపోతే మా అమ్మని చంపేస్తావా? మా అమ్మని చంపుతావా? సమయం 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 సమయం, నీకేం కాలేదు కదా? అమ్మా, నా బంగారు తల్లి, పాపిష్టి దాన్ని ఎంత కష్టపెట్టానే నిన్ను. అయ్యో, సమయం. అమ్మా 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 సమయం.
రైట్ చెయ్, త్వరగా పోలీసుల్ని పంపించరా. వీడు నా చేతికి దొరికాడ్రా, పంపించరా త్వరగా. రేయ్ ఆల్రెడీ వచ్చారా లొకేషన్ కి? ఓకే. వాళ్ళని పట్టుకోండి. ఎక్కడికి వెళ్తావరా? లాక్కెళ్ళండి. పోదాం. చూడు అత్తయ్య, అత్తయ్య, ఎలాగైనా సౌందర్యని ఒప్పించి ఇక్కడే ఉండేటట్టు చేస్తాను. వీళ్ళమ్మ వచ్చినా కూడా ఇక్కడే ఉండేలా చేయాలి. అప్పుడు కానీ నేను అనుకున్నది జరగదు. మామ్ ఇంటికేమైనా వచ్చిందా? వస్తే వీళ్ళు నా గురించి ఏం చాడీలు చెప్తున్నారు? నేను గొడవ పెట్టుకొని వచ్చానని ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఒకవేళ మామ్ వాటన్నింటినీ నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? నో. అబ్బా, ఫోన్ చేసి కనుక్కుందామనుకుంటే మామ్ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. ఇప్పుడెలా? ఎస్, అదే కరెక్ట్. సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను సార్. ఇదేంటిది? నేను సౌందర్యని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచుకోవాలని చూస్తే ఇంటికి వెళ్తానంటుందేంటి? ఇంటికా? ఎందుకు? నువ్వు అక్కడ ఉండలేకనే కదా ఇక్కడికి వచ్చావు. మళ్ళీ అక్కడికి వెళ్తున్నానంటావేంటి? మీరు చెప్పింది నిజమే సార్, కానీ మామ్ ఫోన్ కలవడం లేదు. ఫోన్ చేయాలన్నా తన రీఛార్జ్ అయిపోయింది. ఈ పాటికి మామ్ ఆ ఇంటికి వచ్చుంటుంది. వాళ్ళక్కడ నా పైన మీ పైన ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పే ఛాన్స్ ఉంది. వాళ్ళ మాటలు విని మామ్ మనల్ని ఏమైనా అబద్ధం చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకని నేను వెళ్ళి మామ్తో మాట్లాడి జరిగింది మొత్తం మన సైడ్ నుంచి చెప్పి మన తప్పేం లేదు, ఇదంతా జరగడానికి వాళ్ళే కారణమని చెప్పాలి.